ఒక మనిషిని ఉన్నత స్థానానికి తీసుకెళ్ళేది వాళ్ళ యొక్క సంస్కారము, మాట తీరు, పద్ధతి, నడవడిక, క్యారెక్టర్, బిహేవియర్. చిన్నపిల్లలతో ఎలా ప్రవర్తిస్తారు, పెద్దవాళ్ళతో ఎలా ప్రవర్తిస్తారు, చిన్నపిల్లల్ని ఎంత ఆదరిస్తారు, పెద్దల్ని ఎలా గౌరవిస్తారు అనే దాని మీదే ప్రతి వారి యొక్క వాడి యొక్క ఉన్నతి ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఒకరిని గౌరవిస్తూ ఉన్నామో వారు మన గురించి మంచిగా ఆలోచిస్తారు. బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. పెద్దల్ని గౌరవించినప్పుడు ఇతనికి మంచి జరగాలి, ఇతను చాలా మంచివాడు, పాపం చాలా మంచి మనస్సు అని ఎప్పుడైతే దీవిస్తూ ఉన్నారో అలా 10 మంది దీవెనల వల్ల మనం ఉన్నత స్థితికి వెళ్ళిపోతాం. అదే అందరి నోళ్లలోనూ చెడుగా ఉన్నామనుకోండి, శాపాలు పెడుతూ వీడికి ఏదో ఒకటి అవ్వాలి, ఏదో ఒకటి జరగాలి అని కోరుకుంటూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో కొన్ని నోరులో చెప్పలేం ఏం జరుగుతుందో. అటువంటి ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి కూడా అందరి చేత మంచి అనిపించుకోవడం, అందరి మనసులు గెలవడం, అందరి మనసులో మంచి స్థానాన్ని సంపాదించుకోవడం అనేది చాలా ముఖ్యం అండి. కానీ ఇవాళ రోజుల్లో ఈగో ప్రాబ్లమ్స్, ఈర్ష్య, అసూయ, రాగద్వేషాలు, ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటం, ఒకళ్ళు ఎదుగుతుంటే వాళ్ళని చూసి ఏడవటం, ఇట్లాంటి సమస్యల వల్ల శత్రుత్వం పెరిగిపోతుంది. శత్రువులుగా మారిపోతున్నారు. మంచివాళ్ళు కూడా శత్రువులుగా మారిపోతున్నారు. దానివల్ల సమాజంలో ఒక రకమైనటువంటి నెగిటివ్ ప్రభావం పడుతూ ఉంటుంది. ఒకళ్ళొకళ్ళకి పడకపోతే శత్రుత్వాలు పెరుగుతుంటే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడదు, అనారోగ్యకరమైన సమాజమే ఏర్పడుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఒక మంచి ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడాలి అంటే మనుషుల మధ్యలో సత్సంబంధాలు ఉండాలి. మంచి సంబంధాలు ఉంటేనే ఒకరినొకరు కలుపుకుంటూ పోతూ, ఒకరికి మంచిని ఒకరు కోరుతూ, చేయి కలిపితే సాధించలేనిది ఏదీ లేదంటారు. అలాగా అత్యున్నత స్థానానికి పెడతాం. కాబట్టి మన బిహేవియర్, మన పద్ధతిని బట్టే మన ఉన్నత స్థానం. ఒక ఇంటర్వ్యూకి వెళ్ళామనుకోండి, వారు అడిగిన ప్రశ్నలంటికి చక్కగా సమాధానం చెప్తే అతనికి ఉద్యోగం వచ్చేస్తుంది. అదే పెడసరిగా, అహంకారంగా, పొగరుతనంగా ప్రవర్తిస్తే ఉద్యోగం రాదు. రాకపోగా ఇంకా 4 చోట్ల కూడా ఆ స్థానాన్ని కోల్పోవలసి వస్తుంది. అందువల్ల మంచి మనస్సు, మంచి హృదయము, 10 మంది మంచి కోరడం, ఒకళ్ళు బాగుండాలి అని కోరుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అలాగా ఈ విధంగా మనం అందరూ మంచి కోరాలి. అందరూ మంచి కోరిన నాడే మనకి దేవుడు సహాయం చేస్తాడు. ఒక మనిషి ఉన్నతంగా ఎదగాలి అంటే అతని యొక్క కృషి, పట్టుదలతో పాటుగా మానవ సంబంధాలు, సంబంధాలు నెరవేర్చుకున్నప్పుడే మంచి ఆరోగ్యకరమైన సమాజం, మంచి ఆరోగ్యకరమైనటువంటి కుటుంబం, తద్వారా ఆరోగ్యకరమైనటువంటి జీవితం.